హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. దీవాళీ ఫెస్టివల్ వచ్చేస్తుంది కదా. మీకు అక్కడ ఎలా ఆఫర్స్ ఉంటాయో మాకు కూడా ఇక్కడ స్టోర్స్లో అన్ని ఆఫర్స్ నడుస్తాయి. ముఖ్యంగా పటేల్ బ్రదర్స్లో 40-50% సేల్ అయితే నడుస్తుంది. డిస్కౌంట్స్ ఉన్నా లేకున్నా గ్రాసరీ షాపింగ్ అయితే పక్కా వస్తాము. అందులో డిస్కౌంట్ ఉందంటే ఇంకొన్ని ఎక్కువ తీసుకొని మనం స్టోర్ చేస్తాం కదా. ఇంతకీ ఏమేమి డిస్కౌంట్స్ నడుస్తున్నాయి అనేది చూద్దాం పదండి. ఎంటర్ అవ్వగానే మనకి ఇలా వినాయకుని విగ్రహం కనిపిస్తుంది. భలే ఉంది కదా. రాబోయేది దీపావళి పండగ కాబట్టి పండగ కోసమని డిఫరెంట్ వెరైటీ ఆఫ్ దీపాలు ఇక్కడ ఫస్ట్ మనకు పెట్టారు. నేను ఎవ్రీ ఇయర్ ఒకటి తీసుకుంటాను, ఒక సెట్ ఏదైనా. మనకి పండగ స్పెషల్ బట్టి ఏవేవైతే ఇంపార్టెంటో అవన్నీ ఫస్ట్లోనే పెడతారు. సో దట్ అంతా వెతుక్కోకుండా షాప్ అంతా, అది వినాయకుడి విగ్రహాలు కానీ దీపాలు కానీ కలర్స్ కానీ ఇలా అనమాట. మరి డిస్కౌంట్ సేల్ అని చెప్పాను కదా, ఏమేమి సేల్స్ ఉన్నాయంటే మెయిన్ మన గ్రాసరీస్ అన్నీ ఉన్నాయండి. కందిపప్పు, ఉత్తిపప్పు, శనగపప్పు, రైస్, ఆయిల్స్, గోధుమ పిండి, షుగరు, ఇలాంటివన్నీ డైలీ మనం వాడుకునేవన్నీ కూడా ఇక్కడ డీల్స్ ఉన్నాయి. వీడియో అయితే ఒక 3 to 4 days లేట్గా చేస్తున్నాను. ఈ ప్రైజెస్ ఇప్పుడు ఉంటాయి లేదా అన్నది గ్యారంటీ లేదు, కానీ ఫెస్టివల్ అయ్యే వరకు పక్కా ఏదో ఒక డీల్స్ అయితే ఉంటాయి. అండ్ మేము కూడా ఇది సెకండ్ టైం రావడము. లాస్ట్ టైం వచ్చినప్పుడే కందిపప్పు, రైస్ బ్యాగ్స్ తీసుకెళ్ళాము. కొంచెం హెవీ అవుతుందని మళ్ళీ సెకండ్ టైం వచ్చాము. ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ ఆల్మోస్ట్ మనకి ఇండియాలో ఏమేమి దొరుకుతాయో అవన్నీ ఇక్కడ కూడా దొరుకుతాయి. ఫ్రెష్గా కూడా ఉన్నాయి చూడండి. మా వైఆర్ఆర్ కిడ్స్కి ఇంట్లోనా బయట అనేది ఏం తేడా లేదు. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు అల్లరి చేస్తూనే ఉంటారు. అది డీల్ చేయడం మేము కూడా అలవాటు చేసుకున్నాము. మెయిన్ పటేల్ బ్రదర్స్లో ఏంటంటే కస్టమర్స్ ఎక్కువ, అందుకని ఎప్పటికప్పుడు వాళ్ళు ఫ్రెష్ స్టాక్ పెడుతూనే ఉంటారు. అందుకే నాకు ఇక్కడ షాప్ చేయడం నచ్చుతుంది. ఇక్కడ చూసారా పెద్ద సైజు జాగరి 11 LBs అంటే మోర్ దాన్ 10 kgs ఉంటుంది. జస్ట్ $5.99. రియా, నీ జుట్టు భలే ఉంది. ఎవరేసారు? ఉండు నాన్న, నీ జుట్టు ఎవరేసారు నాన్న? జుడు రియా. ఇంకా కొన్ని వెరైటీస్ కూడా మీరు చూడొచ్చు. పర్పుల్ క్యాబేజ్ అండ్ జాక్ ఫ్రూట్, ఇవన్నీ సైజ్ కూడా కట్ చేసి మంచిగా ప్యాక్ చేసి పెట్టుంటారు. మనకి ఎంత సైజు అవసరమైతే అంత సైజులో తీసుకోవచ్చు. వెజ్జీస్, ఫ్రూట్స్ అయితే నేను ఎక్కువ తీసుకోను, ఎందుకంటే మనం టైం చేసుకోకపోతే అవి పాడైపోతాయి. అందుకనే ఎంత అవసరం ఉంటే అంత తీసుకెళ్తాను. క్యారెట్ తీసుకుందామా? ఇంకా ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ గ్రాసరీస్తో పాటే ఫుడ్ కూడా, కర్రీస్ ఇక్కడ అమ్ముతారు. అండ్ కొన్ని స్నాక్స్ కూడా ఉంటాయి. మా బుడ్డోడు స్వీట్స్ కావాలంటున్నాడు. చూద్దాం రండి ఏమేమి ఉన్నాయో. జిలేబీ తింటావా? తినాలి మరి. ఏం కావాలి చెప్పు. తినకపోతే చాక్లెట్ వద్దా? అయితే జిలేబీ చాలా. మరి చాక్లెట్ కావాలంటే వద్దు. రా పోదాం రా. చాక్లెట్స్ అంటే పిల్లలు అన్నీ పక్కన పెట్టేస్తారు. ఎందుకు ఎక్కువ షుగరీ ఫుడ్స్ అని నేను స్వీట్స్ అవాయిడ్ చేస్తాను. అండ్ ఇక్కడ నాకు ఆనియన్స్ కూడా బాగా మంచి క్వాలిటీ అనిపిస్తాయి. దీంతోపాటు ఏం దొరకవు చెప్పండి, అన్నీ దొరుకుతున్నాయి పటేల్ బ్రదర్స్లో. మీరే చూడండి ఒకసారి. ఇవద్దు ఇవద్దు, ఇవన్నీ రెడీమేడ్ ఫుడ్. అన్నీ మనం ఫ్రెష్గా చేస్తాం. వద్దు నాన్న, వద్దు వద్దు. అమ్మ ఇంకా ఏమేమి డీల్స్ ఉన్నాయని జల్లెడ పడుతోంది. పిల్లలేమో ఇంకా ఏమేమి ఎత్తేసి బాస్కెట్లో వేద్దామని వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఫైనల్గా చెక్అవుట్కి అయితే వచ్చేసాము. షుగరీ ఫుడ్స్ నేను ఎక్కడ అవాయిడ్ చేసినా కౌంటర్లో అయితే సైడ్లో వాళ్ళు చాక్లెట్స్ పెట్టింటారు కదా, అక్కడైతే నేను స్టాప్ చేయలేను వీళ్ళని. కీస్ లేవు నన్ను, అవి అది రియల్ కాదు, అది రియల్ కాదు. కీస్ ఉండవు దానికి. నడిపిస్తావా? కీస్ ఉంటే నడుపుతావా? రియా నీ జుట్టు భలే ఉంది నాన్న. ఈ లాస్ట్ టైం ఇప్పుడు కలిసి చాలా కొనేసాము. ఆల్మోస్ట్ అరౌండ్ $300 తీసుకున్నాము. అంటే ఈ గ్రాసరీస్ అన్నీ ఏం పాడవవు కదా, ఎన్ని రోజులైనా ఉంటాయని. యా, దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్, టేక్ కేర్.